సైలెంట్. నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఛార్జ్షీట్ వేస్తున్నామని చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ అందులో భాగంగా మెదక్ నియోజకవర్గం తరఫున రామాయపేట పట్టణంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రాంత సమస్యలపై సమస్యలు లేవనెత్తుతూ నేను ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నా ఎమ్మెల్యేపై అని చెప్పడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీ. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి 10 రూపాయలు తీసుకురాని ఘనత వాళ్ళ పార్టీ నాయకత్వానికి, మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు దక్కింది. ఈ రాష్ట్రానికి నిధులు రాకపోగా కనీసం ఒక సంస్థను కూడా తీసుకురాలి. ఒక మంచి ఐఐటీని కానీ, ఒక పెద్ద పారిశ్రామిక సంస్థను కానీ, పారిశ్రామిక వాడలు కానీ ఏది తీసుకురాకుండా వాళ్ళు ప్రగల్భాలు వ్యక్తులు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు రుణమాఫీ మన అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పింది వాళ్ళే. 15 లక్షలు అతిగతి లేదు కానీ ప్రజలపై నోట్ల రద్దు చేసి ప్రజలను సర్వనాశనం చేశారు. జీఎస్టీ పెట్టి ప్రజలను సర్వనాశనం చేశారు. మాటకు నోరు తెరిస్తే హిందువులం అంటారు. కానీ హిందువులకు చేసినది ఏం లేదు. హిందువుల పేరు మీద డబ్బులు దోసుకుంటూ తప్పితే వాళ్ళు దేశవ్యాప్తంగా చేసింది ఏం లేదు. రామమందిరం కట్టిర్రు, రామమందిరం వరుపుతో కట్టిర్రు. మన ప్రజలందరూ హిందువులందరి పైసలతో కట్టిరు. అన్ని పార్టీలలో ఉన్న హిందువుల పైసలతో కట్టిర్రు. కానీ దాన్ని ఓపెన్ చేసింది వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. అది భారతీయ జనతా పార్టీ సొత్తు కాదు కదా హిందువుల ఆస్తులు. హిందువులు అంటే అన్ని పార్టీలలో, అన్ని కులాలు, అన్ని మత హిందువులలో అన్ని వర్గాలకు సంబంధించిన టెంపుల్. దాన్ని రాజకీయం చేస్తూ ఓట్లు వేయించుకుంటూ దేశవ్యాప్తంగా అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలను కూలగొడుతూ, ప్రభుత్వాలను కూలగొడుతూ వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈ రాష్ట్రంలో మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీకి ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యునిగా రఘునందనరావు గారు గెలిచిండు. రఘునందనరావు గెలిచి కూడా సుమారు 6 నెలలు కావస్తుంది. మరి వాళ్ళు ఎన్ని నిధులు తెచ్చిర్రు ఈ నియోజకవర్గానికి? మన సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రామాయపేట పట్టణానికి ఎన్ని నిధులు ఇచ్చిర్రు, మనం మెదక్ నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు ఇచ్చారో వాళ్ళు చెప్తే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మా ఎమ్మెల్యే సంవత్సర కాలంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి దాదాపు 200 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రద్దయిన మెడికల్ కాలేజీని తిరిగి తీసుకురావడం జరిగింది. మెదక్లో నర్సింగ్ కాలేజీని తీసుకురావడం జరిగింది. రామాయపేటలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేయడానికి హైవే మీద దానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే మెదక్ జిల్లాకు, మెదక్ నియోజకవర్గానికి వచ్చిందో అది రామాయపేటలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మేము. అదేవిధంగా రామాయపేట పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి కుల సంఘంలో కమిటీ హాల్ నిర్మించుకోవడానికి 10 లక్షల నుంచి 15 లక్షలు ఎంత ఖర్చు అయినా ఇస్తామని 10 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. 12 కుల సంఘాలకు, 12 దేవస్థానాల దగ్గర, అన్ని హిందూ టెంపుల్ దగ్గర 10 లక్షలు పెట్టడం జరిగింది మేము ఇక్కడ. అదేవిధంగా పట్టణంలో 30 నుంచి 40 కోట్లు పెట్టి అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది. అన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ నెల 15 రోజుల్లో పాటు అన్ని టెండర్ అయిపోతున్నాయి. ప్రతి గల్లీలో ప్రతి సీసీ రోడ్ పెట్టడం జరిగింది, బీటీ రోడ్ పెట్టడం జరిగింది, సెంట్రల్ లైటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు 56 కోట్లు అవుతున్నాయి. దానికి దానికి నిధులు మంజూరు చేయించి టెండర్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి. మేము ఖచ్చితంగా ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ ప్రతి మామూలు కార్యకర్త నుంచి నాయకుని వరకు పట్టించుకొని రామాయపేట పట్టణం 10 సంవత్సరాలు ఎట్లా ధ్వంసమైందో దాన్ని ఎట్లా పునర్నిర్మించాలనే ఆలోచనతోనే మా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు తప్పితే వాళ్ళలాగా సొంత ప్రయాణాల కోసము, వాళ్ళ సొంత వర్గాల కోసం ఎవడు కాంగ్రెస్లో పనిచేస్తలేడు. ఇకనైనా విజయ్ కుమార్ బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. అదేవిధంగా ఎంఎస్ఎస్ఓ గురించి మాట్లాడిన విజయ్ కుమార్ ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎన్నికల ముందు జెడ్పీటీసీకి ముందు నువ్వు ఎన్ఆర్ఐ అని చెప్పుకొని వచ్చినప్పుడు నువ్వు అక్కడక్కడ గుళ్ళకు 2 లక్షలు, 1,50,000, 20,000 ఇచ్చినావు. ఈ రోజు ఎవరికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు బీజేపీ తరఫున. ఎక్కడ డబ్బులు ఇచ్చి నీ స్వచ్ఛంద సేవ నీ సంస్థ పనిచేస్తుంది? ఎక్కడ పనిచేస్తున్నావు చెప్పాలి ఫస్ట్. మా ఎమ్మెల్యే చేసిన సంస్థ మేము మొత్తం బహిరంగంగా ఇస్తాం. ఈ ఊర్లో ఎన్ని డబ్బులు ఇచ్చినాము, సుమారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాదాపు 2 కోట్ల వరకు ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఎమ్మెల్యే గారు నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. సొంత నిధులు బోర్లు వేస్తున్నాం. ఇలా నియోజకవర్గంలో వేసే ప్రతి బోర్ సొంతంగా వేస్తున్నాయి డబ్బులతోని. గవర్నమెంట్ నుంచి ఎక్కడ బిల్ తీసుకోవడం లేదు. నువ్వు ఎక్కడైనా మేము బిల్ తీసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మా ఎమ్మెల్యే మొన్న రామాయపేట పట్టణంలో మోడల్ స్కూల్లో బోర్లు అవసరం ఉన్నాయంటే 2 బోర్లు వేయడం జరిగింది. అదేవిధంగా కోనాపూర్ మన తాండాలో వాళ్ళ గుడి దగ్గర వాళ్ళకు బోర్ వేయించడం జరిగింది. అక్కడ 2 ఇంచుల నీళ్లు పడ్డాయి. అంటే మేము ఇక్కడ అన్ని రకాలుగా మల్లన్న గుడి దగ్గర బోరేస్తే ఫెయిల్ కావడం జరిగింది. మళ్ళీ బోర్ వేయడానికి మల్లన్న గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా ప్రతి బోర్డు సొంత నిధులతో ఎమ్మెల్యే గారి సొంత డబ్బులతో వేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకేం తెలుసు, 4 కోట్ల రూపాయల వరకు మేము ఈరోజు సీఎంఆర్ ఇప్పించిన ఈ నియోజకవర్గంలో
మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దాదాపు సీఎంఆర్ పార్టీ రహితంగా పేదోళ్ళు ఎవరుంటే వాళ్ళకు నిధులు తెచ్చి మేము పంచడం జరుగుతుంది. మొదల ఫోటోలు చూసుకోమండి, పేపర్లకు సోషల్ మీడియాలో మా వాళ్ళు ఎక్కడికక్కడ విలువలు ఇచ్చుకుంటా ఫోటోలు పెడుతున్నారు కదా, ఆ ఫోటోలు చూసుకోమని చెప్పండి వాళ్ళకు. వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నాం అనేది. మేము మా పార్టీ నాయకులు సైలెంట్గా పనిచేసుకుంటూ పోవడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు కూడా సైలెంట్గా డెవలప్మెంట్ చేద్దామని చేసుకుంటూ పోతుంది మా ఎమ్మెల్యే గారు కూడా. అవన్నీ వదిలిపెట్టి నువ్వు ఒక్క రూపాయి తెచ్చినా రాజకీయాలు తప్పుకుంటా అన్నాడు. నేను ఇవాళ 200 కోట్లకు ఆధారాలు ఇస్తా, శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీల బిల్లు ఇస్తా, నర్సింగ్ కాలేజ్ ఇస్తా, ట్రామా సెంటర్ రామాపేట రాబోతున్న దాని గురించి ఇస్తా. మేము హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ లేవో మేము రోజు పరిశీలి చేస్తున్నాం. దాన్ని అలా జనరేటర్ పెట్టలే అది 50 పడకల ఆసుపత్రి అండి, 50 పడకల ఆసుపత్రి కాదు రామాపేటది, 30 పడకల ఆసుపత్రి. 30 పడకల ఆసుపత్రికి ఎంతమంది స్టాఫ్ కావాలనో మా దామోదర్ రాజనరసింహ గారు రిపేర్ చేయడం జరిగింది. ఆయన నెలలో 2 నెలల్లో కూడా అరేంజ్ చేస్తా అని చెప్పి డాక్టర్. అవన్నీ తెలుసుకోకుండా ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని పెట్టి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి అని పెట్టడం కాదు. మీరు ఫస్ట్ తెలుసుకోండి, పబ్లిక్లకు పొంది ప్రజలకు పొంది. మేము సీఎంఆర్ఎఫ్ ఇచ్చినాము, ఎక్కడిక్కడ ఎవరికి లేదు, ఎవరికైనా ఆపద వచ్చిందంటే నిమ్స్లకు పోతే ప్రతి ఒక్కరికి ఇప్పిస్తున్నాం. ఏది మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పిస్తున్నాం, అక్కడ కూడా ఎల్ఓసి ఇప్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి 2 లక్షలు 3 లక్షలు అయితే ఎల్ఓసి ఇప్పిస్తున్నాం. నిమ్స్లకు పోతున్న ప్రతి పేషెంట్ మేము దగ్గర నుండి చూసుకుంటున్నాం. దానికోసం ఒక సపరేట్ పిఎని పెట్టుకున్నాం. కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరిని 1 గంట రాత్రి కూడా మేము రెస్పాండ్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత 1 గంట రాత్రి కూడా, అంతకుముందు ఎవరైనా ఈ బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ 1 గంట రాత్రి ఏ పేషెంట్ కానీ అవసరం అయితే రెస్పాండ్ అయ్యో చెప్పానండి. మేము 1 గంట రాత్రి కూడా నిమ్స్ హాస్పిటల్కి మాట్లాడుతున్నాం. డాక్టర్లకు రికార్డు ఇస్తాం, చూసుకోండి. మా పిఏల రికార్డు, మా రికార్డు. ఎమ్మెల్యే గారి గురించి ఏదో మాట్లాడాలి, నేనేదో అప్పుడు ఎంబడి దింపుకోడు, నేను ఎంబడి దిగుతాను, ఇప్పుడు రాణిస్తలేడు, నేను పార్టీలో జైనేత రాణిస్తా, అది మాట్లాడు కాదు. నువ్వేంటే ముందుకు పో, రాజకీయంగా దా ఎదుర్కో, చూద్దాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడు. కానీ ఏదో పట్టుకొని పనికిరాని మాట్లాడి 1 రూపాయి నిధులు, 1 రూపాయి కాదు, మేము 200 కోట్లు ఇచ్చినాము. నీ ఎంపీ తరఫున 100 కోట్లు మా నియోజకవర్గానికి. రామాయపేటకి 50 కోట్లు, నువ్వు 50 ఇస్తే మేము 100 ఇస్తాం. నువ్వు 50 కోట్లు రామాయపేట పట్టణానికి పెట్టు, మేము 100 కోట్లు సీఎంతో గొడవ చేసుకొని సీఎం ఇట్లా ధర్నా తెచ్చి పెట్టాం 100 కోట్లు. ఇకనైనా బీజేపీ నాయకులు డెవలప్మెంట్కి సహకరించండి, అభివృద్ధి కోసం మొత్తం కలిసిరండి. తప్పితే మీరు అనవసరంగా తప్పుడు పనులు చేయకుండా, తప్పుడు మన ఆరోపణలు చేయకండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్ ఉండని హెచ్చరిస్తున్నాం. విజయ్ కుమార్ ఇకనైనా మార్చుకొని రాజకీయంగా ఎదిగేది ఉంటే ఎదుగు, నువ్వు ఎదిగే ముందు మా లోపాలు ఉంటే మాకు చూపియు, మేము సరిదిద్దుకొని ముందుకు పోతాం. తప్పితే ఏదో మీటింగ్ పెట్టాలని, ఏదో పార్టీ చెప్పింది కదా అని ఎమ్మెల్యే మీద ఒక రాలేస్తా అంటే దాన్ని సహించలేదు. ఎమ్మెల్యే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అండగానే పడుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేసే ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి నేరుగా సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే. మేము అవసరమైతే అందరం తీసుకొని పోయి కూడా సీఎం కలిసి నిధులు తెచ్చుకుంటాం, మాకు సత్తా ఉంది. రామాయపేట పట్టణ రూపురేఖలు 3-4 నెలల తర్వాత ఎట్లుంటే చూసుకొని మీరే చూసుకుంటారు. బీజేపీ నాయకులను వాళ్ళకు సవాల్ చేస్తూ ఇకనైనా మంచిగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీట్లు పెట్టి మేము ఉన్నాము, మేము పోటీ చేసినాము, మేము పేపర్లలో వాడాలి, యూట్యూబ్లలో మా పేర్లు రావాలి, జనాలు మర్చిపోతున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు తప్ప వాళ్ళ దాంట్లో ఏం అర్థం లేని మాటలు వాళ్ళవి. బీజేపీ చేస్తున్న పనులు ఏంటంటే తూతు మంత్రంగా ఆల్రెడీ ఉన్న రోడ్లకి తూతు మంత్రంగా పనులు చేసి టోల్ గేట్లు పెట్టి అధికంగా వసూలు చేస్తున్నారు జనాల దగ్గర. ఆ వసూలు చేసిన డబ్బుల్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చూపిస్తూ మన పైసలు మనకే చూపిస్తున్నారు తప్ప ఆ టోల్ గేట్ విధానం మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ ఇల్కతుర్తి మెదక్ హైవే మాత్రం పాత రోడ్ ఎంత ఉందో అంతే ఉంది తప్ప తూతుమంతంగానే పనులు చేసి అక్కడ చుట్టుపక్కల అన్ని టోల్ గేట్లు పెట్టి ప్రజలకు రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అలాగే ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి పైన కానీ మా సీఎం గారి పైన కానీ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం స్పందన ఇంకో రకంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రెవెన్యూ డివిజన్ ప్రకటించారట, అసలు దాన్ని గెజిట్ రాలేదు. కానీ మా ఎమ్మెల్యే గారు నేను డివిజన్లో కూర్చున్నా, నేను తీసుకొచ్చినానే ఒకే ఒక ఆకాంక్షతోని దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. త్వరలోనే కూడా సీసీతో మాట్లాడి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా వచ్చేస్తున్నది, అది ఫాలో అవుతూనే ఉన్నది, త్వరలో వస్తుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రామాయంపేట హాస్పిటల్లో డాక్టర్లు లేరని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మేదక్ నియోజకవర్గంలోనే మెడికల్ కాలేజీలు అయింది కాబట్టి ఇప్పుడు మనకు డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మరి త్వరలోనే కూడా రామాయంపేటలో జనవరిలో ఫిబ్రవరిలో కూడా డాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ అందుతున్నది. మీకు అంతగా అనిపిస్తే రామాయంపేటలో ఉన్న చుట్టుపక్కల ప్రజలను కానీ రామాయంపేట టౌన్ ప్రజలను కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్లను పంపించండి. మీరు పంపించకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరని చెప్పి బద్నాం లేపకండి. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి
అభివృద్ధికి తోడై మీరు ముందు ఉండండి, ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, అదేదో మేము ఖచ్చితంగా తీరుస్తాము. ఎమ్మెల్యే గారు అభివృద్ధి దిశగానే ముందుకు వెళ్తున్నాడు. ఏంటంటే తన ఆరవాటాలు చేయకుండా సైలెన్స్గా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి త్వరలోనే కూడా రామాయంపేట రూపురేఖలు మార్చే దిశగా మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరి బీజేపీ జిల్లా వర్గానికి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఆ స్టేట్ వైజ్ పాలసీలో భాగంగా అంతటా అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో ఏమైనా దాని మీద వేసారు, 66 అబద్ధాలు అని చెప్పారు. దాదాపుగా అన్ని గ్యారంటీలు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చి అన్నీ కూడా సమాప్తమైన అన్నీ కూడా మనము పూర్తి చేసినాం. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాంతో భాగంగానే మా నియోజకవర్గానికి కూడా చాలా నిధులు ఇది ఇప్పటి వరకు మెడికల్ కాలేజీ ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కానీ ఎక్కడో చిత్తపట్టులో పడేయడం జరిగింది. దాన్ని ఈరోజు మైనంపల్లి సురేంద్రరావు గారు పట్టుపట్టి మెదక్ కాలేజీని ప్రారంభోత్సవం చేసి ఈ సంవత్సరమే అడ్మిషన్ ఇప్పించడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి పంజ మహేందర్ గారు పార్టీని మార్చుకుంటూ వచ్చి పంజ విజయ్ కుమార్ గారు పార్టీని మారుకుంటూ గతంలో ఆయన జడ్పీటీసుకున్నాడు. నిజాంపేటకి ఏం చేసినాడు అడగండి. ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి పంజ విజయ్ కుమార్ది కాదు. ఈరోజు బీజేపీ వాళ్ళన్నీ బూటకపు అబద్ధాలు చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు కానీ తెలంగాణకు కానీ ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన జాగాలు లేవు. ఈరోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నిధులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా బ్లేమ్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. ఈరోజు దాదాపు 22 లక్షల కోట్లు 22,000 కోట్లు 22 లక్షల మందికి 22,000 కోట్లను మాఫీ చేయడం జరిగింది రుణమాఫీ. అది తట్టుకోలేక రేపు ఉన్న హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థలలో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచం సృష్టిస్తున్నారు. దాని మీదనే స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. బీజేపీ వాళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. రేపు రాబోయే రోజులలో మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని డెవలప్ చేయండి. ఇంతవరకు ఏది కూడా చేయలేదు. ఏదో ప్రెస్ మీట్లు ఇవ్వాలి, హిందుత్వం చెప్పాలి, అంతే తప్పించి మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి ఇక ముందైనా ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సరే, ఓకే.